సరే, మొదటివాడు ప్రపోజ్ చేసిన వాడు క్వశ్చన్ వేశాడు, కుందేలు గుంట్లో నుంచి మట్టి ఎలా తోడుతుంది బయటికి మట్టి రాకుండా? కుందేలు భూమి నుంచి గుంట నుంచి మట్టి ఎలా తోడుతుంది మట్టి బయటికి రాకుండా? రెండోవాడు నోటు మీద వేలేసుకొని చూస్తున్నాడు, ఎందుకంటే వీడి జవాబు చెప్పకూడదు, వాడే చెప్పాలి. వాడే జవాబు చెప్తున్నాడు, భూమిలోకి వెళ్ళి తోడుతుంది అన్నాడు. రెండోవాడికి పాపం ఉగ్గబట్టుకోలేక అదెలా అన్నాడు. అది నీ ప్రశ్న, నువ్వే జవాబు చెప్పుకో అన్నాడు. ఈరోజు నేనే ప్రశ్నలు వేస్తాను, నేనే జవాబు చెప్తాను. మన దేశంలో భగవంతుడి గురించినటువంటి అన్వేషణ విపరీతంగా జరిగింది. ఒక మతం అని కాదు, ఒక కులం అని కాదు, ఒక ప్రాంతం అని కాదు. అసేతు హిమాచలం, ఉత్తర భారతం మొదలుకొని దక్షిణ భారతదేశం వరకు విపరీతమైనటువంటి భగవదాన్వేషణ, దేవుణ్ణి తెలుసుకోవాలన్నటువంటి కుతూహలం వ్యక్తపరుస్తూ వచ్చారు. దాదాపుగా 5,000 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ దేశానికని సగర్వంగా చెప్పుకుంటున్నాం. ఇన్ని వేల సంవత్సరాల చరిత్రలో బహుశా భగవంతుణ్ణి మనం అన్వేషించినట్టు ఏ దేశస్థులు అన్వేషించలేదు అని అంటే అది అతిశయోక్తి కాదు. అంతగా దేవుణ్ణి వెతుకులాట, ఇక్కడ దేవుని గురించిన వెతుకులాట జరిగింది ఈ దేశంలో. అయితే సమస్య ఏమిటంటే, దేవుణ్ణి వెతికే కొద్దీ, దేవుణ్ణి చదివే కొద్దీ, దేవుణ్ణి అధ్యయనం చేసే కొద్దీ, దేవుణ్ణి అన్వేషించే కొద్దీ దేవుని గురించినటువంటి ఖచ్చితమైన అభిప్రాయాలకి రావాలి. ఏదైనా ఒక సబ్జెక్ట్ని మనం ఎక్కువగా చదివితే దాని గురించి చాలా లోతైన అవగాహన వస్తుంది. ఈరోజు ఆధునిక విజ్ఞాన శాస్త్రం పుట్టిన తర్వాత, 20వ శతాబ్దం ఆరంభమైన తర్వాత మానవుడి జ్ఞానం విపరీతంగా పరిడి వెళ్ళింది. అంతకుముందు కూడా పరిడి వెళ్ళింది, మరి ఎక్కువగా పరిడి వెళ్ళింది. ఈ విజ్ఞాన విప్లవంలో లేకపోతే ఈ విజ్ఞాన శాస్త్రం పరిడి వెళ్ళిన తర్వాత, ఎంతో జ్ఞానం పుట్టుకొచ్చిన తర్వాత ఈరోజు మనకి చాలా విషయాల్లో కన్ఫ్యూజన్స్ పోయినాయి. చంద్రుడి గురించిన కన్ఫ్యూజన్ పోయింది, మనకి భూమి గురించిన కన్ఫ్యూజన్ పోయింది, సూర్యుడి గురించిన కన్ఫ్యూజన్ పోయింది. ఒకప్పుడు భూమి బల్లపరుపుగా ఉందన్నారు, కొందరు గుండ్రంగా ఉందన్నారు. ప్రపంచంలో ఎక్కువ శాతం మంది బల్లపరుపుగా ఉందన్నారు, కానీ ఆ తర్వాత తెలిసిపోయింది అది గుండ్రంగా ఉంది.